ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని మీకు తెలియపరిచేందుకు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉందండి. ప్రముఖ సంగీత దర్శకులు అంటే విశ్వవాణి అనేటువంటి సంస్థ మీకు అందరికీ తెలుసు. ఎక్కడైతే సువార్త అందనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి సువార్థికులను పంపిస్తూ అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రచురం చేస్తున్నటువంటి ఒక సంస్థ విశ్వవాణి. దానిలో సంగీత దర్శకులుగా ఉన్నటువంటి భాస్కర్ రావు గారు, వారు పుట్టుకతోనే అందులు బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు. నిన్నటి దినాన అనగా మంగళవారం ఉదయం వారు గుండెపోటుతో మరణించినట్లు నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉన్నారు. వారి గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే వారు బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు. వారు పుట్టుకతోనే అందులు. మొదటిగా వారు క్రైస్తవ స్కూల్లో చదువుకున్నప్పటికీ లోకానికి ఆకర్షితులై సినిమా పాటల వైపు వెళ్లారు. కానీ దేవుడు అద్భుత రీతిగా వారిని దర్శించి తన ప్రేమను తెలియపరిచినప్పుడు వారు అప్పటి నుండి కూడా అనేకమైనటువంటి క్రైస్తవ పాటలు పాడుతూ అద్భుతమైనటువంటి తలాంతులు కలిగినటువంటి మంచి సహోదరులు. వారికి సుమారుగా అవలేలగా 20 వాయిద్యాలను వాయించటంలో ప్రవేశం కలిగి ఉన్నారు. వారు ఇప్పటి వరకు కూడా విశ్వవాణిలోనే పనిచేస్తూ అనేకమైనటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ ప్రభువును మహిమపరిచే ఉన్నారు. వారి కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థించండి. ప్రభు కొరకు వారు చేసిన సేవను బట్టి ప్రభువును మనం స్తుతిద్దాము. వారి సాక్ష్యాన్ని రికార్డింగ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా వారి సాక్ష్యాన్ని చూడకపోతే మన ఛానల్లో వీక్షించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సిరివెన్నెల సప్తపది సాగర సంగమం ఈ పిక్చర్స్కి నేను హరిప్రసాద్ గారితో కలిసి వాయించాను. నేను ఒక బ్రాహ్మణ లేక విశ్వ బ్రాహ్మణ కులం మాది, కేటగిరీకి చెందిన వాడిని నేను. అందుకని ఈ పౌరోత్సవం అంతా నాకు మా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా ఎలాగా నేను ప్రభువుని అంగీకరించానంటే, క్రైస్తవ్యం అంటే చాలా అసహ్యం నాకు. తెల్లవారినప్పుడు ఎక్కువ జామున కోడి కూస్తుంది. అది ఎలా ఉంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇప్పుడు మనం
హైదరాబాద్లో ఉన్నామండి, లాలాపేట్. ఒక మంచి దైవజనుల్ని, అంతకంటే ఒక సంగీత విద్వాంసుల్ని మనం కలుసుకోవటానికి, వారి సాక్ష్యాన్ని పంచుకోవటానికి మరి ఈ దినాన్ని ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, మనం కళ్ళుండి కూడా అన్ని పనులు చేయలేం. కానీ మనతో ఉన్నటువంటి దైవ సేవకులు 20 వాయిద్యాలు అలవోకగా వాయిస్తారు. అయితే క్రీస్తుని ఎలా నమ్ముకున్నారు? వారు పుట్టుకతోనే క్రైస్తవులు కాదు. మరి మన భారతదేశంలో బ్రాహ్మణ కులం, క్రీస్తులో కులాలు లేవు, కానీ మనం అనుకున్నట్టుగా ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు పుట్టుకతోనే అందులు. క్రీస్తు వైపుకి ఎలా మళ్లించబడ్డారు, ఈ వాయిద్యాలు ఎలా నేర్చుకోగలిగారు, ఎంతో పరిచర్య, సంగీత పరిచర్య వారు చేసి ఉన్నారు. ఎన్నో అవార్డులు కూడా పొందుకున్నారు. అవన్నీ సవివరంగా మనం తెలుసుకునే ముందు క్లుప్తంగా వారి బాల్యం, వారు ఎలాగా క్రీస్తుని తెలుసుకున్నారు, రక్షణ సాక్ష్యం, ఇన్ని వాయిద్యాలు ఎలా నేర్చుకోగలిగారు, ఇవన్నీ కూడా వారిని అడిగి మనం తెలుసుకుందాం. అయ్యా వందనాలు. దేవునికి స్తోత్రాలండి. నా పేరు ఉమరవల్లి భాస్కర్రావు. నేను పుట్టు అంధుడను. నాకు 2 కళ్ళు పుట్టినప్పటి నుంచి లేవు. మాది శ్రీకాకుళం పట్టణంలో మేము ఉండేవాళ్ళం. మా నేటివ్ ప్లేస్ అది. మా నాన్నగారు నా 5వ సంవత్సరాన్నే చనిపోయారు. కడు బీద కుటుంబం, రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం. నాకు 2 అన్నయ్యలు, ఒక చెల్లి, 2 అక్కలు. మా అమ్మ ఎప్పుడు కూడా కళ్ళు లేవని అడ్డాల్లో వేసుకొని పడుకోబెట్టుకొని ఏడుస్తూ ఉండేది. వీడు ఎందుకు పుట్టాడు, అసలు వీడు ఎలా బ్రతుకుతాడు, వీడికి బ్రతికి ఎక్కడైనా ఉందా అని చాలా బాధపడుతూ ఉండేది అని నాకు జ్ఞానం వచ్చిన తర్వాత మా అమ్మ నాకు చెప్పేది. ఈ రకంగా ఉన్నప్పుడు నేను అన్నయ్యలు కష్టపడుతున్నారు కాబట్టి నేను కూడా కష్టపడాలి అని నాకు కొంచెం జ్ఞానం వచ్చి కొంచెం పెద్దగా అయిన తర్వాత, అంటే ఒక 10 సంవత్సరాలు, 9-10 సంవత్సరాల పిల్లవాడిని, ఆ వయసులో కూడా నేను కష్టపడాలన్న ఒక వాంఛతో ఒక కమ్మరి దుకాణానికి వెళ్ళి, నేను ఏమీ చేయలేను కనుక ఆ కమ్మరి దుకాణంలో బ్లోయర్ అని ఉంటుంది, ఆ బ్లోయర్ తిప్పితే రోజుకి 2 రూపాయలు ఇచ్చేవాడు. అగ్గి రావడం కోసం. ఓకే ఓకే. ఆ వీలు ఉంటుంది, వీలు తిప్పాలి, ఇలాగ తిప్పాలి, రోజంతా తిప్పుతూ ఉండాలి. ఇలా కనుక ఆ బ్లోయర్ తిప్పితే రోజంతా తిప్పితే 2 రూపాయలు ఇచ్చేవాడు. సో ఆ రకంగా నేను ఇలాగ వెళుతూ ఉన్నప్పుడు నాకు ఒక 10-11 సంవత్సరాల వయసు వచ్చేసరికి నేను ఏదైనా చేస్తే బాగుండు, నన్ను ఎవరు చేరుస్తారు, అన్నయ్యలు రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం కనుక అన్నయ్యలు కష్టపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, తినేస్తున్నాం, పడుకుంటున్నాం, ఇలాగే జరిగిపోతుంది, మరి నా జీవితం ఎలాగా అని నేను ఆలోచించినప్పుడు, నేను ఆలోచిస్తూ ఉన్నాను కానీ నన్ను ఎవరు చేరదీసేవాళ్ళు కానీ అడిగేవాళ్ళు కానీ ఎవరు లేరు. ఒకానొక రోజు డిసెంబర్ 24వ తారీఖు, అది క్రిస్మస్ క్యారల్స్కి అనేక మంది వస్తూ ఉంటారు కదా, అలాగే మా వీధికి కూడా వచ్చారు రాత్రి 3:30 సమయంలో. నేను ఆ సమయంలో పరిగెత్తుకొని ఇంట్లో నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఒక పాట అన్నా, పద్యం అన్నా, సంగీతం అన్నా ఇదే నా బ్రతుకు, నాకు ఇష్టమైంది కనుక ఆ పాటలు వినపడగానే అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు నన్ను చూచి దగ్గరికి తీసుకొని నన్ను అడిగారు, బాబు నువ్వెవరు? నేను ఒక బ్రాహ్మణ కుర్రాడినండి, ఇక్కడే ఉంటాను, ఈ పాటలు వినబడి వచ్చానంటే, నీకు క్రిస్టియన్ పాటలు ఏమైనా వచ్చా అంటే, ఏమి రావండి, నాకు అనేక మంత్రతంత్ర యంత్రాలన్నీ చాలా వచ్చండి, అమ్మాయి చనిపోతే మంత్రం, పుడితే మంత్రం, చస్తే మంత్రం, పెళ్లి చేస్తే మంత్రం, ఇవన్నీ మంత్రతంత్రాలు మాకు చిన్నప్పుడే నేర్పేస్తారు, అన్నీ నేను అష్టోత్తరం చేయగలను, మంత్రపుష్పం ఇవన్నీ కూడా నాకు వచ్చండి అంటే, అవి కాదు బాబు, క్రిస్టియన్ పాటలు ఏమైనా వచ్చా అని అడిగారు. అడిగితే నేను వాళ్ళకి నాకేం తెలియదండి, అసలు యేసుప్రభు అయినా లేకపోతే యేసుప్రభు అన్నా లేక క్రైస్తవ్యం అన్నా కూడా చాలా అసహ్యం మా వాళ్ళకి, అసలు ఆ మాట ఎత్తనివ్వరు. రేపు మీ ఇంటికి వస్తాం, నీకు చదువు ఉంది, నువ్వు చదువుకుంటావా అంటే, అబ్బో నా హృదయం ఉప్పొంగిపోయింది, ఉల్లసించింది, నేను చదువుకుంటానండి, అయితే ఆ ఏర్పాట్లన్నీ రేపు నీకు వచ్చి చెప్తాము అని అన్నారు. అంటే 76 డిసెంబర్ 25 కాబట్టి ఆ రోజు నాకు అన్ని వివరాలు చెప్పారు. చెప్పిన తర్వాత నేను చాలా సంతోషపడ్డాను. వాళ్ళు వెళ్ళిపోయారు అంతటితోటి. వెళ్ళిపోయి ఒక 5-6 నెలల తర్వాత వాళ్ళు నాకు ఒక పాఠశాలలో, నర్సాపూర్లో ఉన్న అంధుల పాఠశాల, ABM స్కూల్ ఫర్ ది బ్లైండ్, ఆ స్కూల్కి నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత మీరు చదువుకుంటారు అని చెప్తున్నారు కానీ ఎలా చదువుకుంటాం అంటే, ఇదిగో మీ చదువు ఇది అని నాకు చెప్పారు. మీ చదువు ఇది బాబు అని ఒక పుస్తకం తీసుకొచ్చి నాకు ఇలా చూపెట్టారు. ఇలా చూపెడితే ఇవన్నీ బొడుపులు ఉన్నాయి. బొడుపులు ఇవి ఎలాగా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, వీటితో చదువు ఎలా ఉంటుంది అని నేను వాళ్ళని అడిగాను.
అడిగిన నేను ఆ స్కూల్లో చేరిన 15 రోజుల్లో బ్రెయిలీ అంతా నేర్చుకుని పెద్ద పెద్ద బుక్స్ చదవడం ప్రారంభించిన తర్వాత ఎలాగ నీకు ఇది పాసిబుల్, నీకు ఎక్కడ నేర్చుకున్నావా అని అడిగేవారు టీచర్స్. ఆ రకంగా నా మేధాశక్తి అని అనుకోవాలో దేవుని కృప అనుకోవాలో, అప్పటికి నాకు దేవుని కృప అని తెలియదు, అది నా మేధాశక్తి అని వారు గ్రహించి వారు నన్ను 1 నుంచి 4వ తరగతికి 4 నుంచి 5, 7వ తరగతి 5 నుంచి 7, ఆ తర్వాత 9, 10వ తరగతి 5 సంవత్సరాల్లో 10th క్లాస్ పూర్తి చేశాను. అదే కాకుండా అదే సమయంలో నాకు సంగీతం అని నా బహుమక్కువ కనుక నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్లోనే డిప్లొమా కోర్స్ కూడా 6 సంవత్సరాల డిప్లొమా కోర్స్ కూడా పూర్తి చేశాను. పూర్తి చేసి నా ఫర్దర్ స్టడీస్ కొరకు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాదు వచ్చి నేను ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి సంగీతంతో చాలా గర్వపడేవాడిని. ఒక 20 వాయిద్యాలు వాయించగలను కదా. అనేక వాయిద్యాల్లో సెక్యులర్ ఫీల్డ్లో వెళ్ళి వాయిస్తూ చాలా డబ్బు సంపాదించేవాడిని. ఆ రోజుల్లో దూరదర్శన్లో 15 నిమిషాలు వాయిస్తే 1500 రూపాయలు పే చేసేవారు నాకు, జస్ట్ ఫర్ 15 మినిట్స్. ఏ సంవత్సరం అండి? 85లో ఆ రకంగా పే చేసేవాళ్ళు. పే చేస్తున్న సమయంలో ఇలాగా నేను బాగా డబ్బులు సంపాదించడం, అన్ని అలవాట్లకు లోనైపోయి, అసలు అక్కడ సెక్యులర్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే డబ్బులు వచ్చిన వెంటనే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాం అనమాట. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ఒక్కడనే ఉండిపోతాను. అంటే అందరూ వెళ్ళిపోయేవారు తాగడానికి అన్నిటికీ. ఇక నన్ను కూడా కొంతమంది అలవాట్లు చేశారు, కొన్ని విషయాల్లో కొన్ని చెడ్డ అలవాట్లు చేశారు. చేసిన తర్వాత కొంతమంది తీసుకెళ్ళేవాళ్ళు, లేకపోతే వెళ్ళిపోయేవారు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి నేను ఒక్కడనే ఉండిపోయేవాడిని. సరే, కొన్నిసార్లు బాధపడేవాడిని, నాకు కనబడదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను కదా అని. నేను అలాగ అయిపోయేది. ఆ రకంగా నడుస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్లో విశ్వవాణి అని ఒక పెద్ద వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. బ్రదర్, మీరు మా కొరకు వాయించాలి, మా కొరకు రావాలి అని అడిగారు. మీ దగ్గరికి నేను ఎలా వస్తానండి, నాకు సంపాదన ఎక్కడ ఉంటుంది, మీరు డబ్బులు ఇవ్వరు కాబట్టి నేను రాలేను మీ దగ్గరికి. అంటే సరే, కొన్నాళ్ళు మాకు వాలంటీర్ సర్వీస్లో మీరు సహాయం చేయండి అని ఆ రకంగా ఒక 1 ఇయర్ వాలంటీర్ సర్వీస్లో నేను సహాయం చేస్తూ రికార్డింగ్స్లో అన్నింటిలో ఇన్స్ట్రుమెంట్లో వాయిస్తూ వచ్చాను. 1 సంవత్సరం అయిన తర్వాత ఒక ఊరికి తీసుకెళ్ళారు నన్ను మీటింగ్కి, పెద్ద మీటింగ్కి. ఆ ఊరు చంద్రపూర్ దగ్గర, మహారాష్ట్రలో చంద్రపూర్ దగ్గర గుగ్గూస్ అనే ఒక పట్టణానికి తీసుకెళ్లారు. అవి 3 రోజుల సభలు. 3 రోజుల సభలలో పాస్టర్స్, బిషప్స్ అందరూ కూడా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, మీరు సంపూర్ణ సేవకుడుగా మాకు కావాలి, మేము బాగా దేవుని గట్టిగా ప్రార్థన చేస్తున్నాం అని అడిగారు. ఒక రోజు టైం ఇస్తున్నాం మీకు, ఈ రోజంతా 24 గంటలు ప్రార్థన చేసుకొని మాకు రేపు ఏ విషయమో తెలపాలి అని వారు నాకు చెప్పారు. అవి 3 రోజుల సభలు కనుక 3వ రోజు వాళ్ళందరి ఎదురుగా నేను కూర్చుని సభలోనే నాకున్న తలాంతులు, నా హృదయాన్ని యేసు ప్రభుకి అర్పించాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు, అంటే 86వ సంవత్సరం అది. అంటే వాళ్ళు చేసిన ప్రార్థన కార్యం జరిగించింది. కార్యం వెంటనే. ఆ రకంగా నేను కష్టపడుతున్నాను. అప్పుడు బాగా డబ్బులు సంపాదించేవాడిని, కానీ బాగా కష్టపడుతున్నాను. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ మెడల్ నాదే. సెక్యులర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అంత చిన్నప్పుడే నేను 8 బంగారు పతకాలు తీసుకున్నాను. తర్వాత డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాను. విశ్వవాణికి వచ్చేసాను, సంపూర్ణ సేవకుడుగా ప్రభువుకి అప్పగించాను నా తలాంతులు. అయ్యగారు ఒక్క నిమిషం అడగండి. అంటే సెక్యులర్ అంటే అంతకుముందు మీరు సినిమా పాటలకే, సినిమా పాటలు ఏంటి, డ్రామాలు, సినిమా పాటలు, డాన్స్ పార్టీలు, పెద్ద పెద్ద కూచిపూడి, భరతనాట్యాలు అలాంటివే వాయించేది. ఇదంతా లేదు, క్రిస్టియన్ ఫీల్డ్ అసలు లేదు నాకు అప్పుడు. అంటే ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్స్ కి వెళ్ళే వాళ్ళ ఈ పర్టికులర్ సినిమా కూడా వాయించారా వెళ్ళి? సినిమాలో సిరివెన్నెల, సప్తపది, సాగర సంగమం, ఈ పిక్చర్స్ కి నేను హరిప్రసాద్ గారితో కలిసి వాయించాను. ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించారండి? ఫ్లూట్ వాయించారు. అవును. అయితే వాళ్ళు ఎలాగ చేశారంటే సినిమాని ఒక కళ్ళున్న ఆయనతో వాయింపించి రికార్డ్ చేశారు. కళ్ళు లేని ఆయన ఇలాగ ఎవరైనా వాయిస్తారా అన్న ఒక డిస్కషన్ లో నా పేరు వచ్చింది. నా పేరు వస్తే నన్ను అక్కడికి పిలిపించి వాళ్ళు పెద్ద సన్మానాన్ని ఏర్పాటు చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు. ఆ సన్మానం హోటల్ సంపూర్ణ అని ఉండేది హైదరాబాద్లో అప్పట్లో.
ఓకే అండి. 85, 86లో 87లో వరకే ఉండేది అది. అక్కడ నాకు అందరి ఆర్టిస్టులతో పెద్ద పెద్ద సుశీల, బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు సన్మానం చేశారు. సరే అలాగ అయిపోయింది. ఓకే. సరే ఇక్కడికి వద్దాం. క్రిస్టియన్ వేలో నేను నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి సమర్పించుకున్న తర్వాత మరి చాలా కష్టపడేవాడిని, డబ్బులు ఉండేవి కాదు. వీళ్ళు కూడా ఏదో కొంత జీతం ఒక 300 ఇచ్చేవారు నాకు నెలకి. పావు గంటకి 1500 1500 తీసుకున్నా. నాకు నెలకి 300 ఇచ్చేవారు. హాస్టల్లో ఉండేవాడిని నేను అప్పుడు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు భోజనం అది పెట్టేవాళ్ళు. ఆ రకంగా జరుగుతూ ఉండేది. కొన్నాళ్ళు అయిన తర్వాత విశ్వవాణిలో నేను ఈ రకంగా మీటింగ్స్ వెళ్తున్నాను, వాళ్ళతో సాగిపోతున్నాను. ఏదో చిన్నవాడిని కాబట్టి పెద్దగా డబ్బులు లేకపోయినా ఏదో అయిపోయేది, జరిగిపోయేది. ఉదయం కొన్ని రోజులు అయిన తర్వాత పెద్ద అమెరికన్ డాక్టర్స్ హైదరాబాద్కి వచ్చారనమాట, అమెరికా నుంచి. వాళ్ళు కళ్ళు బాగు చేస్తామని అడిగారు నన్ను. అడిగితే నేనేం చెప్పానంటే, నా దేవుడు క్షణమాత్రమున నేను అడిగితే చూపు ప్రసాదించగలడు, కానీ నేను ఎన్నడూ ప్రభువుని అడగలేదు. ఎందుకంటే ప్రభు ప్రణాళిక నాకు కళ్ళు ఇవ్వకపోవడం అనేది. ఒకవేళ ఆయన ప్రణాళికలు కళ్ళు ఇవ్వాలి అని ఉంటే ఇచ్చేవాడే. నాకు ప్రణాళిక ఈ రకంగానే ఉంచి ప్రభు ఏదో ఆయన కొరకు నా చేత చేయించుకోవాలి అన్నది ఆయన ప్రణాళిక. కాబట్టి నేను కళ్ళు ఎన్నడూ కూడా అడగలేదు. కానీ నాకు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్న ఏ దేనిని చూడాలన్న ఆశ నాకు లేదు. ఇంకా నా కళ్ళు ఎదుగు నేను చూస్తే ఏం సాధిస్తాను. కాబట్టి నాకు ఏం చూడాలని ఆశ లేదండి. నా ప్రభు ఒకానొక రోజు నాకు కూడా కళ్ళు ఇస్తాడు. ఎలాగంటే ఆయన వస్తాడు. వచ్చిన రోజు అందరి ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు నా ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడతాయి. తెరవబడిన వెంటనే మొట్టమొదటిగా నా యేసు ముఖ కవళికలను నేను చూస్తాను. అంతకంటే మించిన ఆనందం ఇంకెక్కడైనా ఉందా? ఈ సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్తని మొదట చూస్తున్నాను. అంతకంటే మించిన ఆనందం ఇంకెక్కడ ఉంటుంది? కాబట్టి నాకు అది చాలండి, నాకు కళ్ళు అవసరం లేదని నేను వాళ్ళకి చెప్పాను. అది అయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు ఈ రకంగా గడుస్తూ ఉన్నప్పుడు మా బాచికి పెళ్లి చేయాలా అన్నారు. మా బాచి అంటే నన్ను బాచి అంటారు విశ్వవాణిలో. మా బాచికి పెళ్లి చేయాలి అని సందర్భము కాని సందర్భమున ఎజ్రా శాస్త్రి గారు ఒక మీటింగ్కి వెళ్ళాలి రేపు బయలుదేరి. ఈరోజు ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగింది, పెద్ద యాక్సిడెంట్. ఆయన వెళ్ళలేని పరిస్థితిలో ఆయన ప్లేసులో జోషి గారితో నేను చెన్నై వెళ్ళడం జరిగింది. చెన్నై వెళ్ళిన తర్వాత చెన్నై మీటింగ్స్లో జోషి గారు మా బాచీకి పెళ్లి చేయాలి, ఆయన్ని ఎవరైనా చేసుకోవాలని ఆశ ఉన్నట్లయితే, కోరుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి తల్లిదండ్రులతో వచ్చి అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు పెద్ద మీటింగ్లో. అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయి, అబ్రహాం గారి యొక్క కుమార్తె, ఆమె పేరు మెర్సీ, ఆ పాప ఆమె యొక్క నాన్నగారు ఇద్దరు పాటలు పాడడానికి అక్కడికి వచ్చారు. ఆ అమ్మాయి మనసులో కోరిక ఏర్పడింది నన్ను చేసుకోవాలని. కానీ తల్లిదండ్రులకు చెప్తే ఏమంటారో, ఎంత తిడతారో, కళ్ళు లేని వ్యక్తిని చేసుకోవడం ఏంటి అని అన్నరా? ఎవరైనా అంటారు. కాబట్టి భయపడుతూ కొన్ని రోజులు ఆగిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. చెప్పిన వెంటనే వారు సమ్మతించలేదు. సమ్మతించకపోతే కొంచెం బాధపడుతూ ఆ రాత్రి నిద్రపోయింది. ఆ రాత్రే మా అత్తమామలతో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి తెల్లవారి నీవేమనుకుంటున్నావో అదే చేయి, నీవు చేసుకో అమ్మా, మాకు ఏం అభ్యంతరం లేదని వారు జోషి గారు ఆ అమ్మాయికి తెలిపారు. దాంతోపాటు జోషి గారికి కూడా వాళ్ళు ఉత్తరం రాశారు. ఆ రకంగా నాకు ఆ అమ్మాయితో పెళ్ళి జరిగింది. దేవుడు నన్ను దీవించి 2 పిల్లల్ని ఇచ్చాడు. పెద్ద పాప పేరు కృపా సంగీత, తర్వాత బాబు, వాడి పేరు సాహిత్య కుమార్, నా భార్య పేరు మెర్సీ. నేను ఎవరికైనా ఏం చెప్తానంటే, అయ్యో మీకు కళ్ళు లేవు అంటే నాకెందుకు కళ్ళు లేవండి, మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. ఐ హ్యావ్ 6 eyes, 4 of my kids and 2 of my wife. కాబట్టి నాకు కళ్ళు అక్కర్లేదు, నాకు కళ్ళు లేవని మీరు బాధపడకండి. దేవుడు నా హృదయంలో ఒక లైట్ ఉంచాడు, అది పోదు అని నేను చాలామందికి చెప్తాను. దేవుడు అద్భుత రీతిన ఈ రీతిగా నన్ను దేవుని సేవలో అద్భుతంగా వాడుకుంటున్నాడు. కొన్ని వేలాది పాటలకు సంగీతాన్ని నేను 10 భాషల్లో మాట్లాడగలను, పాడగలను. అనేక భాషల్లో, తెలుగులోనే కాకుండా అనేక భాషల్లో చాలా పాటలు, కొన్ని వేల పాటలు కంపోజ్ చేశాను. నేను పాడిన, అందరికీ తెలిసిన ఆంధ్ర క్రైస్తవ లోకానికి అనేక పాటలు పరిచయం చేశాను. ఆ పాటల్లో సమానులెవరు ప్రభు అనే పాట మీరే పాడాలని చాలామంది అంటారు.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం బ్రదర్ వచ్చాడంటారు ఎక్కడికైనా నేను మీటింగ్కి వెళితే. త్రాహిమాం, మధుర సేవ, సమానులెవరు, ఇంకా అనేకమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేను పాడాను. కనుక దేవుడు ఈ రీతిగా నన్ను వాడుకుంటూ, ఎవరైనా నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఒక్కడనే వెళ్ళిపోతాను. ఎవరి సహాయం అవసరం లేదు, ఎవరి సహాయం అవసరం లేదు, నేను ఒక్కడనే వెళ్ళిపోతాను. ఎంతమంది వస్తారండి అంటే 2 వస్తామని చెప్తాను ఎవరికైనా. ఆయన మీకు కనబడడు, ఆయన నా లోపల ఉన్నాడు, ఆయనే యేసయ్య అని చెప్పి. సో ఈ రోజు వరకు ఒక చిన్న సైకిల్ కూడా నేను తాకి ఎరగను. నడి రోడ్ల మీద ఒక్కడనే వెళ్ళిపోతాను. మీరు ఎలాగైతే కళ్ళు లేవు, ఏమీ చేయలేడు, ఈయన ఎందుకు పనికిరాడు అని లోకమంతా అనుకుంటుంది, కానీ అన్నీ చేయగలం. కళ్ళు లేని వాళ్ళం కూడా అన్నీ చేయగలం. దానికి చేయడానికి తగిన సహాయమైనటువంటి పరికరాలు, సాఫ్ట్వేర్స్ అనేక మంది తయారు చేసి ఉంచారు. మేము కూడా సెల్ ఫోన్స్ ఆపరేట్ చేస్తాం, కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తాం. మీరు కంటితో స్క్రీన్ని చూస్తారు, మేము స్క్రీన్తో సంబంధం లేదు, మాకు చెవితో వింటాం. ఒక చిన్న సూదిలోకి దారం ఎక్కించి ఎంబ్రాయిడరింగ్ చేస్తాను నేను. అనేక మంది అది చూసి నిర్ఘాంతపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఆంధ్ర తెలంగాణలో చర్చెస్ మీద బెల్ టవర్స్ పెడతారు, ఇప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు అని బెల్స్ కొట్టి టైం చెప్పి ఒక బైబిల్ వచనం చెప్పి ఆఫ్ అయిపోతుంది. ఇలా 365 రోజులు దానికి అదే చేసుకుంటుంది. ఆ క్లాక్స్ అన్నీ నేనే అసెంబ్లీ చేసి ఇస్తాను. అదే కాకుండా రెండవది డోర్ బెల్. మన ఇంట్లో ఒక కుటుంబానికి ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికి ఒక కాలింగ్ బెల్ ఉంటుంది, ఏవేవో శబ్దాలు పెట్టుకుంటాం మనం. అది కాకుండా బెల్ కొట్టగానే ప్రైజ్ ద లార్డ్ అని ఒక బైబిల్ వచనం చెప్పి దయచేసి తలుపు తెరవండి అంటది. కనుక ఈ వాంఛతో నాకున్న దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో ఇవన్నీ తయారు చేసి అనేక మందికి అందిస్తూ ఉన్నాను. నేను అనేక వాయిద్యాలు వాయించగలను, కానీ నాకున్నవి 2 చేతులు. నేను ప్రభువుని ఎలా అంగీకరించానో నేను మీకు ఆ మాట చెప్పలేదు. నేను ఒక బ్రాహ్మణ లేక విశ్వబ్రాహ్మణ కులం మాది. విశ్వబ్రాహ్మణుల కులం అంటే పౌరోత్సవం, విశ్వబ్రాహ్మణుల్లో కూడా పౌరోత్సవం చేస్తారు, కేటగిరీకి చెందిన వాడిని నేను. అందుకని ఈ పౌరోత్సవం అంతా నాకు మా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా నేను ప్రభువుని అంగీకరించానంటే, క్రైస్తవ్యం అంటే చాలా అసహ్యం నాకు. స్కూల్లో నేనున్నప్పుడు అన్నీ బాగుండేవి, పాటలు పాడేవాడిని, వాయిద్యాలు వాయించేవాడిని, అన్నీ బాగుండేవి. కానీ అసలు ఆరాధనకి వెళ్ళడం అంటే, ప్రార్థన చేయడం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. చాలా తప్పించుకోవడానికి ట్రై చేసేవాడిని. మాకు అది క్రైస్తవ స్కూల్ కాబట్టి బాగా ప్రార్థనకు రావాలి, ఆరాధనకు రావాలని ప్రెజర్ ఇచ్చేవారు. క్రీస్తు అన్నా క్రైస్తవ్యం అన్నా చాలా అసహించుకునేవాడిని. ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడు ఎవరు అనే అన్వేషణ మొదలుపెట్టాను. ఆలోచిస్తుంటే, అన్ని దేవుళ్ళ గురించి ఆలోచిస్తుంటే, అసలు ఎవరు దేవుడు అంటే యేసు ప్రభువుని దేవుడు అంటున్నారు. అందరినీ మనుషుల్ని పాలించడం ఆయన. నేను కునుకను నిద్రపోను అని దేవుడు సెలవు ఇచ్చాడు. ఆయన మరణాన్ని జయించాడు. అవును, మరణాన్ని ఏంటి, బలులు అర్పించాలి, బలులు అర్పించాలని మాకు నేర్పించారు మా దేవుళ్ళన్న అందరికీ. మరి యేసు ప్రభు నాకు బలి అక్కర్లేదు, నేనే మీ కొరకు బలి అయిపోతున్నానని బలి అయిపోయాడు. మనం బలులు చెల్లించక్కర్లేదు అన్నాడు, ఆయనే బలి అయిపోయాడు. మరి అట్లా బలి అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి యేసు ప్రభు దేవుడని నేను నిర్ణయించుకున్నాను. దేవుడు అనేక వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ రకంగా నేను రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 1984 జనవరి 1 తారీఖున డాక్టర్ గోడి సామ్యుల్ గారి చేతులు గుండగా బాప్తిసం తీసుకున్నాను శ్రీకాకుళంలో. విశ్వవాణిలో చేరకముందే ప్రభువుని అంగీకరించాను, కానీ నాకు ఈ తలాంతులన్నీ ప్రభు ఇచ్చాడని, ప్రభు కొరకే వాడాలని, సెక్యులర్గా వాడకూడదని తెలియదు. కనుకనే నేను ఈ హైదరాబాద్లో కొన్నాళ్ళు నేను సెక్యులర్గా వాడిన తర్వాత విశ్వవాణికి రావడం అదంతా మీకు ముందుగానే నేను చెప్పాను. అయితే అయ్యగారు చెప్పండి, ఇప్పుడు ఏమైనా మీ అన్నదమ్ములు అంటే వాళ్ళ పిల్లలు కానీ మీతో ఏమైనా సంబంధాలు కలిగి ఉన్నారా? అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరితో నాకు సంబంధాలు ఉన్నాయండి. నేను పూజలు చేయను, అక్కడికి వెళ్తే వాళ్ళు పూజలు చేసుకుంటారు. అయితే మా వాళ్ళల్లో కూడా మా పెద్ద వదిన గారు ప్రభువుని అంగీకరించింది. ఆ తర్వాత మా అన్నయ్య కూతురు ఒక ఆమె ప్రభువుని అంగీకరించింది. అంటే చాలా తక్కువ, మా వాళ్ళందరూ ఈ రోజు కూడా అన్యులుగానే ఉన్నారు. ఈ సెక్యులర్ ఫీల్డ్లో మీకు డబ్బులు బాగా వచ్చాయి కదా,
అవునండి. ఈ విశ్వవాణికి వచ్చిన తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా సతమతం అయ్యారు. అలాంటప్పుడు మేము అనిపించిందా మీకు మళ్ళీ ఆ ఫీల్డ్కి వెళ్ళి ఒకసారి వాయించి కొంత డబ్బులు జమ చేసుకుని ఉందామనే ఆలోచన ఏమైనా వచ్చిందా మళ్ళీ? రాలేదండి ఇంకా, ఎందుకంటే ఇందులోనే నాకు 10 లాంగ్వేజెస్కి నేను ఇన్ఛార్జ్ని. నాకు టైం ఉండదు ఆలోచించడానికి కానీ, లేకపోతే అలాంటి దగ్గరికి వెళదామన్న ఆలోచన రాలేదు. పైగా దానికి అంత ఆలోచించడానికి కూడా నాకు టైం ఉండదు ఇప్పటికి కూడా. 10 లాంగ్వేజెస్ విశ్వవాణిలో 10 లాంగ్వేజెస్ నేను ఇన్ఛార్జ్ కాబట్టి. అంటే ఏం చేస్తాను, ఎక్కడ మీటింగ్స్ ఏ భాషలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా నేను అక్కడికి వెళ్ళాలి, పాడాలి, పాడించాలి, రావాలి. ఇదంతా మ్యూజిక్ అంతా, క్వైర్ అంతా నేనే చూడాలి. ఆ తర్వాత ఇంకొకటి నేను చెప్పడం మర్చాను. మా అమ్మగారికి 90 ఏళ్ళండి. 90 ఏళ్ళ వరకు బ్రతికింది. మొన్ననే 23వ సంవత్సరం చనిపోయింది. 2023లో మొన్నటి వరకు ఉన్నారు. అయితే అమ్మ ప్రభువుని అంగీకరించింది. ఎలా అంగీకరించిందంటే, నా బిహేవియర్ నా దగ్గరే ఉండేది. అమ్మ, నాయన మరి ఎలాగా పూజలు మరి నేను చేస్తాను అమ్మా, మరి నేను పూజలు చేయను కదా, మరి నేను కూడా ఒక కొడుకుని నువ్వు నా దగ్గర ఉండాలంటే ఏ పూజలు చేయకూడదు, మరి ఎలాగమ్మా, మరి నువ్వు పూజలు చేస్తున్నావు కదంటే, నీ దగ్గరికి వస్తే నీ దేవుడినే సేవిస్తాను నాయన, నేను పూజలు ఏం చెయ్యను, ఇంకా అన్నీ మానేస్తాను అని ఆ రోజుకి అన్నది. నా దగ్గరికి వచ్చింది. కోడలు అత్త ఎలా ఉండేవారు అంటే తల్లి కూతురులాగానే ఉండేవారు. వాళ్ళకి అమ్మ చనిపోయే వరకు కూడా చిన్న ఇసుమంత గొడవ కూడా వాళ్ళిద్దరిలో రాలేదు. అంత బాగుండేవారు. ఇంకా ఆమెకే సపోర్ట్ చేసేది మా అమ్మ ఎప్పుడు కూడా, నా భార్యకే సపోర్ట్ చేసేది. సరే అమ్మ ప్రభువుని అంగీకరించి, నాయన నేను బాప్తిజం తీసుకుంటాను అన్నది. బాప్తిజం తీసుకున్నది. బాప్తిజం తీసుకున్న తర్వాత, నాయన నేను కూడా బైబిల్ చదువుకోవాలి, నాకు పెద్ద బైబిల్ కొని అంటే పెద్ద బైబిల్ కొనిచ్చాను. అంతేకాకుండా అమ్మ ఇంకా పెద్ద బైబిల్ చదవలేని పరిస్థితిలో ఆడియో బైబిల్ కూడా ఇచ్చాను. అమ్మ చాలా నిష్టగా, ఎంత నిష్ట అంటే అమ్మ హిందువుల్లో, మా బ్రాహ్మిన్స్లో ఎంత నిష్ట అంటే, ఒకసారి బిందె నీళ్ళు తెస్తుంది. ఆ బిందె నీళ్ళు తెస్తున్నప్పుడు ఎవరైనా ఇట్లా చెంగుకు తగిలితే ఆ బిందె వంపేసి మళ్ళీ ఇంకో బిందె తెస్తుంది. అలాగా ఎన్నిసార్లు తగిలితే అన్ని బిందెలు వంపేసి మళ్ళీ తేవలసిందే. నేనే ఆ పని చేసేది, ముట్టుకోవడం మా అమ్మని. అమ్మ చనిపోవడానికి ఒక 5 సంవత్సరాల ముందే అమ్మ ఒక లెటర్ రాసి ఇచ్చింది. నాయన, నేను ఎప్పుడైనా చనిపోతే, ఎక్కడ చనిపోయినా, నువ్వు ఎక్కడున్నా కూడా నా సమాధి క్రైస్తవ చట్ట ఆచార ప్రకారమే జరగాలి అనేది. అలాగే అమ్మ సమాధి కూడా చేసాం. చాలా మంది పాస్టర్స్, బిషప్స్ వాళ్ళందరి మధ్యలో చేసాం. చాలా బాగా జరిగింది. అమ్మ ప్రభువుని అంగీకరించింది కానీ ఇంకెవరు ప్రభువుని అంగీకరించలేదు. ఇప్పటికీ మీరు ఛానల్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం అండి. అంటే ఏవో తెలియని పనులన్నీ చేసేవాడిని. ఒకసారి రేడియో కరెంట్ పెడితే వస్తుందని చూశారు, ఎవరో చూపించారు. ఒక పెట్టెలాగా ఉండేది రేడియో. అలాగే నేను ఏం చేశానంటే, ఒకసారి సబ్బు పెట్టికి 2 రంధ్రాలు చేసి దానికి వైర్లు ఇచ్చి ప్లగ్లో పెట్టాను. ప్లగ్లో పెడితే పెద్ద షాక్ కొట్టింది. ఆ రకంగానే నేను ఇంజనీరింగ్ చేయాలంటే ఇండియాలో ఎవరు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇవ్వరు. అందువల్ల లండన్ ట్రినిటీ యూనివర్సిటీ నుంచి నేను ఎలక్ట్రానిక్స్ చేశాను. ఎలక్ట్రానిక్స్ చేసిన తర్వాత స్పెషలైజేషన్ ఫర్ కీబోర్డ్స్ రిపేర్. పెద్ద పెద్ద పియోనోస్ అన్ని నా దగ్గరికే వస్తాయి, నేనే రిపేర్ చేయాలి. ఎవరు చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఒక 20-30 కీబోర్డులు నా దగ్గర ఉంటాయి. అది ప్రభు కృప వలన నేను చేసిస్తాను. ఎవరు చేస్తున్నారు ఈ పనులు అంటే, ఒక కళ్ళు లేని కబోది చేస్తున్నాడు. ఆ కళ్ళు లేని కబోదిని అలా చేయిస్తున్నవాడు లోపల ఉన్నాడు, ఆయన యేసయ్య. కనుక మీరు అనేకమైన అంటే ఒక 20 ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తారు. తర్వాత పాటలు పాడారు. ఏమన్నా రాశారా? చాలా పాటలు రాశానండి. మన క్రైస్తవ్యం ఎక్కువగా పాడుకున్న పాట ఏదైనా ఉందండి? అంటే నేను రాసిన పాటలు ఎక్కువ మంది పాడలేరు, క్లాసికల్గా ఉంటాయి. ఆ రోజుల్లో పాడవే సంగమా, వెలిగిన హో క్రొత్త తార, వెలిగింది హృదయ జ్యోతి, ఏసంటే ఎందుకంత దూరం, కల్వరి కొండపై, అనేక పాటలు ఆ రేడియోలో కొన్ని వేల సార్లు ప్రజలు విన్నారు. విశ్వవాణి రేడియోలో పాటలన్నీ రికార్డెడ్. సో నేను వాయించే వాయిద్యాల్లో ఒక 2-3 వాయిద్యాలు చూపిస్తాను. ఇందాక ఇది త్రిశూలం లాగా ఉంది అన్నారు. ఇది ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్. దీని పేరు మోర్సింగ్ అంటాం. మోర్సింగ్ MORSING, మోర్సింగ్. ఈ ఇన్స్ట్రుమెంట్
వాయించాలి అనుకుంటే 4 ముక్కలు అయిపోద్ది రాని వాళ్ళకి. అంటే దీనిలో ఒక బ్లేడ్ ఉంటుంది, బ్లేడ్ ఇలా ఊగుతూ ఉంటుంది. అది మృదంగంతో సహకారిగా దీన్ని వాయిస్తూ ఉంటాం కర్ణాటక మ్యూజిక్ లో. ఓకే అండి. డఫ్ తర్వాత ఎన్నో లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను, కాంగో బాంగో అన్ని. ఓకే. అవే కాకుండా కీబోర్డ్ నేను వెస్టర్న్ కీబోర్డ్ టీచర్ని. వెస్టర్న్ టీచ్ చేస్తాను, వెస్టర్న్, కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ 3 టీచ్ చేస్తాను. కీబోర్డ్ లో స్టాఫ్ నోటేషన్ చెప్తాను. దీని పేరు మౌతార్. దీని కాస్ట్ 15,000. ఇదొక ఇన్స్ట్రుమెంట్. తర్వాత నేను మిమిక్రీ కూడా చేయగలను. ఒక అద్భుతమైనటువంటి మిమిక్రీ, ఒక 300 ఐటమ్స్ చేయగలను. మీకున్న తలాంతులు మీ పిల్లలు ఎవరికైనా వచ్చాయండి? చాలా మందికి వచ్చాయి, 2 వచ్చాయి. పాప చాలా అద్భుతంగా పాడగలదు. బాబు వీడు మంచి డ్రమ్మిస్ట్. ఓకే. నా భార్య మంచి గాయని. తర్వాత గొప్ప దైవజనులతో పనిచేశారు ఇది విశ్వవాణిలో. అవును, గారితో పనిచేశారు. 15 సంవత్సరాలు పనిచేశాను. జోషి గారు, పి జోషి గారితో 12 సంవత్సరాలు ఉన్నాను. మూర్తి గారితో మీకు అది ఎలా ఉండేదండి? ఎలాగా మిమ్మల్ని సంబోధించేవారు? ఎలాగ ఉండేది మీ ఇద్దరి మధ్య? అసలు ఆయనకి ప్రతిరోజు ఆశ్చర్యమే నన్ను చూస్తుంటే. ఆయన వాయిస్ కూడా నేను ఆయన ఎదురుగే చేసేవాడిని. మిమిక్రీ ఆర్టిస్ట్ కదా. ఓకే. ఒక చిన్న క్లిప్, ఒక చిన్న యాడ్ చెప్తాను. చెప్పండి. మూర్తి గారిది. మూర్తి గారు రేడియో దగ్గరికి వచ్చిన తర్వాత రేడియోలో ఇలా అనేవారు, మీరంతా బాగున్నారా? దేవుని కృప, రేడియో దగ్గరగా వచ్చి కూర్చుని వాక్యం వింటున్నారా అనేవారు మూర్తి గారు. జోషి గారు అయితే అమ్మా తన కంపు తనకు ఇంపు, తన కంపు తనకు ఇంపు, కానీ ఇతరుల ఇంపు తనకు కంపు. ఈ సమయంలో మరి చూస్తున్న ఆత్మీయులకి మీరు దేవుడు ఇలాగా మిమ్మల్ని ఉంచినప్పటికీ మీరు ఒక సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అన్నీ ఉన్నప్పటికీ ఒక సంతృప్తి లేని జీవితంలో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు ఈ దినాన. వాళ్ళ కొరకు ఒక మంచి దేవుని సందేశంగా చెప్పండి మీరు. చాలా మంచి ప్రశ్న. ప్రతి ఇంటర్వ్యూలో చివరిగా అడిగే ప్రశ్న ఇదే, అడుగుతారా లేదా అని అనుకుంటున్నాను. కొంతమంది వైకల్యం కలిగిన వారికి మాత్రమే నేను ఇచ్చే సందేశం ఉపయోగపడుతుంది బాగా. చాలామంది వైకల్యం కలిగి అనేక మంది ఉన్నారు. వారు చాలా నిరాశ చెంది ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. అసలు వాళ్ళకి చదువు సంధ్యలు ఉండవు. వాళ్ళు చదువుకోవాలని అనుకోరు. అనుకున్నా వాళ్ళకి సహాయం చేసి హెల్ప్ చేసి అవసరత తీర్చేవాళ్ళు ఉండరు. కనుక నా ప్రియమైన వికలాంగులారా, ముఖ్యంగా వికలత్వము ఎవరికైతే ఉందో వాళ్ళు దిగులు చెందవలసిన అవసరం లేదు. దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకుంటే యేసు ప్రభువులో అన్నీ కూడా సంక్షిప్తముగా ఆయన లోపలే ఉన్నాయి. ఆయన అన్నీ ఇవ్వగలడు. అంతకంటే ఎక్కువగా ద క్రియేటర్ ఆఫ్ ద క్రియేషన్, సృష్టి యావత్తును సృష్టించిన సృష్టికర్తే మీతో ఉంటాడు. అంతకంటే ఆనందం ఇంకొకటి ఉంటుందా? ముందు యేసు ప్రభువు నమ్ముకొని ఆ తర్వాత మీ యొక్క లైవ్లీహుడ్ ఎలాగ బ్రతకాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేదానికి మానవులు
దేవుడిచ్చిన జ్ఞానంతో తయారు చేసిన అనేక సాధనాలు, అనేక సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మనం కూడా వికలాంగత్వము కలిగి ఉన్న ప్రతి వారు కూడా ఆ లోకంలో బ్రతకొచ్చు. ఏ దిగులు చెందవలసిన అవసరం లేదు. మీకు మీరుగా భక్తి కొరకు సంపాదించుకొనవచ్చును. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కమర్షియల్. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ధైర్యముగా స్థైర్యము కలిగి దేవుని సేవకులుగాను దేవుని సేవకురాండ్రుగాను బ్రతకొచ్చు. మనం కూడా సేవ చేయడానికి మనకు కూడా బైబిల్స్ ఉన్నాయి, ఆడియో బైబిల్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఇప్పుడు మనకి అన్నీ దొరుకుతున్నాయి. మీడియా హ్యాస్ డెవలప్డ్ వెరీ మచ్ ఇన్ ద వరల్డ్. సో యూ కెన్ యూజ్ ద మీడియాని ఉపయోగించుకొని చాలా పనులు చేయొచ్చు. కనుక నేను ముఖ్యంగా చెప్పవచ్చేది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకుంటే, యేసుప్రభుని నేను ఎలా నమ్ముకున్నాను, అసలు మా కులంలో యేసుప్రభు అన్నా క్రైస్తవ్యం అన్నా అసహ్యమని ముందే చెప్పాను. కాబట్టి నేను ఎలా నమ్ముకున్నాను, ఆయన నాతో మాట్లాడారు. నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ప్రభువా నాతో మాట్లాడవా అని ఒకసారి అడిగి మీరు దేవుని మొట్టమొదటి నమ్ముకోండి. ఆ తర్వాత అన్నీ అవే మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. మన ప్రభువే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఆయనలో ఉన్నవి రావడం ఎంతసేపు. కాబట్టి ఇదే నేను మీకు ఇచ్చే సందేశం. అనేక మంది దిగులు చెందుతున్నవారు ఉన్నారు కనుక వారికి నేను ఇచ్చే సందేశం సలహా ఏంటంటే, బ్రతకాలని ఒక అడుగు ముందుకు వేయండి. ఎవరైనా మీ చేయి పట్టుకుని నడిపిస్తారు. మీరు అసలు ఒక్క అడుగు కూడా వేయకపోతే మీ దగ్గరికి చేయి పట్టుకోవడానికి ఎవరు వస్తారు? ఎవరు రారు. కాబట్టి మీ చేయి పట్టుకొని నడిపించాలంటే ముందు మీరు స్థైర్యముగా ధైర్యముగా ఒక్క అడుగు ముందుకు వేయాలి. ముందుకు వేసిన ప్రతి వాడి యొక్క అడుగునకు సరి అయిన ప్రతిఫలము దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. చాలా చాలా సంతోషం అండి, చాలా అద్భుతం. మరి ఒక అన్య కుటుంబం నుంచే కాదు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని మీరు భౌతికంగా చూడలేకపోయినప్పటికీ దేవుడు తన వెలుగు ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మీ చేత చేయిస్తున్నారు. కళ్ళుండి కూడా మరి కనీసం చేయలేనటువంటి వ్యక్తులు మనుషులు చాలామంది ఉన్నారు. కానీ మీరు మరి ఈలో భౌతికంగా చూడలేకపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దేవుని పనిలో విశ్వవాణి అనేటువంటి ఒక పనిని కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా ఈ సాక్ష్యం అనేక మందికి ఆదరణకరంగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నానండి. విన్నారు కదండి, మరి ఈ సాక్ష్యాన్ని చూసి మీలో అనేక మంది పురుకొల్పబడాలని, దేవుని పని కొరకై రేపబడాలని నేను ఆశిస్తున్నాను. మరి ఇంత గొప్ప సాక్ష్యాన్ని మీ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలండి. వందనాలండి. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప